బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెట్టుబడుల లక్ష్యంగా ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతూ ఉంది. వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతున్న లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తున్నారు. పలు ప్రముఖ సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమైన లోకేష్ విశాఖ, అమరావతి కేంద్రంగా ఐటీ, గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి భవిష్యత్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో క్లౌడ్ సెక్యూరిటీ సంస్థ జెట్స్కేలర్ సీఈఓ చౌదరి, అలాగే ప్రముఖ క్లౌడ్ సేవల సంస్థ సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాఘనేనితో లోకేష్ వేర్వేరుగా భేటీ అయ్యారు. డేటా సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖకు గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలు వస్తున్నాయని, ఇక్కడ సైబర్ సెక్యూరిటీ కోసం R&D డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని జెట్స్కేలర్ ను కోరారు. అలాగే విశాఖలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని సేల్స్ ఫోర్స్ ను ఆహ్వానించారు. ఇక రాజధాని అమరావతిలో రాబోతున్న క్వాంటమ్ వ్యాలీలో పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేయాలని రిగర్టీ కంప్యూటింగ్ సిటిఓను లోకేష్ కోరారు. అమరావతిలో ఎంటర్టైన్మెంట్ సిటీలో భాగంగా ఏర్పాటు చేస్తున్న క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టులో స్కిల్ డెవలప్మెంట్ కు సహకరించాలని డిజైన్ ప్లాట్ఫామ్ సంస్థ కాన్వా ప్రతినిధులను కోరారు. వీటితో పాటు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమయ్యే ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారాన్ని ఏపీలో పారిశ్రామిక జోన్లో ఏర్పాటు చేయాలని ఓమియం సంస్థ సిఎస్టిఓ చొక్కలింగం కురప్పయ్యకు విజ్ఞప్తి చేశారు. ఇక ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్ తోనూ మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. విశాఖపట్నం ఐటీ, డేటా హబ్ గా వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఇక్కడ డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. సెమీ కండక్టర్, AI, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. పరిశ్రమకు ప్రోత్సాహకాలు నేరుగా అందించేందుకు దేశంలోనే తొలిసారిగా ఎస్క్రో అకౌంట్ విధానాన్ని ప్రారంభిస్తున్నట్టుగా తెలిపారు. ప్రముఖ 3D డిజైన్ సాఫ్ట్వేర్ సంస్థ ఆటోడెస్క్ చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్ తో లోకేష్ సమావేశమయ్యారు. అమరావతిలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్, డిజైన్ అండ్ ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే ఐటీ మౌలిక సదుపాయాల సంస్థ ఓప్స్ ర్యాంప్ సీఈఓతో భేటీ అయిన రాష్ట్రంలో స్మార్ట్ సిటీలు, డిజిటల్ గవర్నెన్స్ ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డితోనూ మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, అమెరికా సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి ప్రతిపాదనలపై సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించి వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.